అది చచ్చిందా? అలాగనుకోవటం లేదు, తెలివి తప్పిందనుకుంటా. అసహ్యంగా ఉంది. మొత్తాన్ని గండం గడిచింది. ఇలా జరగడానికి బాధ్యులు మీరిద్దరే కదా, చెప్పండి. అది నేను బాధ్యురాలిని, ప్రొఫెసర్ మెక్‌గొనగల్. ఏమైంది గ్రేంజర్? నేను మానవ మృగం గురించి చదివాను. ఒకవేళ అది వస్తే నేను తప్పించుకోగలను అనుకున్నాను, కానీ నా అంచనా తారుమారైంది. హ్యారీ ర్యాండ్లు సమయానికి రాకపోయి ఉంటే ఈ పాటి చచ్చిపోయి ఉండేదాన్ని. ఇంకెప్పుడు ఇలా చేయకు. ఇది నిజంగా మూర్ఖత్వం. నీ నుంచి నేనెంతో మంచి ప్రవర్తన ఎదురు చూశానే తప్ప ఇలా దూకుడుగా వ్యవహరిస్తావని అనుకోలేదు. గ్రిఫిండర్ హౌస్ కి 5 పాయింట్లు తగ్గిస్తున్నాను నీ అనాలోచిత నిర్ణయం వల్ల. మీరు నిజంగా అదృష్టవంతులు. అందుకే తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ మానవ మృగాన్ని ఎదిరించడం ఎంత దుస్సాహసమో, ఎంత ప్రాణాంతకమో మీకు అర్థం కావడం లేదు. అందుకే చెరు 5 పాయింట్లు బహుమతిగా ఇస్తున్నాను. ఇలాంటి సాహసం ఇంకెప్పుడు చేయకండి. నేనైతే దాన్ని సులభంగా అంతా చేసేవాడిని. ర్యాన్ అన్నది నిజమే హ్యారీ. నీకు ఈరోజు ఆకలి ఎక్కువ ఉండొచ్చు. నాకు ఆకలిగా లేదు. నువ్వు సామాన్యుడు కాదు పోట. నువ్వు మానవ మృగంతో పోరాడి గెలిచావు కనుక క్విడ్స్ గేమ్ కూడా సులభంగా ఆడగలవు. స్లిథరిన్తో కూడా పోటీ చేయొచ్చు. ఆ రక్తం వల్ల అర్థమవుతుంది. రక్తమా? చూడు, నిన్న రాత్రి 3 తలల కుక్కని తీసుకురావటానికి స్నేప్ మానవ మృగాన్ని దారి మళ్లించాడనుకుంటాను. కానీ మానవ మృగం ఆయన్నే గాయపరిచింది. అందుకే ఆయన కుంటుతున్నాడు. ఆయనకి ఆ కుక్కతో అవసరం ఏముంది? మేము గ్రింగోట్స్ బ్యాంక్ వెళ్ళినప్పుడు హ్యాగ్రిడ్ లాక్ నుంచి ఏదో తీశాడు. అదేంటని అడిగితే హ్యాగ్వర్డ్స్ వ్యాపార రహస్యం అని చెప్పాడు. హ్యాగ్వర్డ్స్ వ్యాపార రహస్యమా? దాన్నే కుక్క కాపలా కాస్తుంది. స్నేప్ కావాల్సింది అదే. నీకెవరో పార్సల్ పంపించినట్టున్నారు. నాకెవరేం పంపించరే. దీన్ని విప్పుదాం. బూజుకర్ర. ఇది కేవలం బూజుకర్ర మాత్రమే కాదు హ్యారీ, నింబస్ 2000. భయంగా ఉందా? కొంచెం. పర్వాలేదు, నేను నా ఫస్ట్ గేమ్లో ఇలాగే భయపడ్డాను. ఏం జరిగింది? నాకు సరిగా గుర్తులేదు. తలకి బ్లడ్ తగిలి కింద పడిపోయాను. వారం తర్వాత చూస్తే హాస్పిటల్లో ఉన్నాను. స్వాగతం. హాగ్వర్డ్స్ క్విజ్ గేమ్ మొదలైంది. ఈ రోజు పోటీ స్లిథరిన్ వర్సెస్ గ్రిఫిండార్.